ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభువు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 21 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం. నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి. వ్యాఖ్యాన అంశం దైవిక ఆదరణకర్త. వ్యాఖ్యాన అంశం దైవిక ఆదరణకర్త. వ్యాఖ్యానం: తన ప్రజల్ని ఆదరించాలన్నదే దేవుని ఉద్దేశం. అయితే అలా ఆదరించటానికి తన ముందు వారి నిజస్థితిని ఆయన ఖచ్చితంగా వారి ముందుకు తీసుకురావాలి. అప్పుడు ఆయన వారి రోగానికి తగిన విరుగుడును చూపిస్తాడు. ఈ సందేశంలో మొదటి భాగం పెద్ద ఆదరణగా అనిపించదు. అయినా దేవుడు ఆ మార్గంలోనే ప్రారంభించాలి. స్వస్థపరచాలనే దేవుడు గాయం చేస్తుంటాడు. తిరిగి బ్రతికించాలనే దేవుడు చంపుతుంటాడు. మన సొంత వనరులన్నీ ఖాళీ అయిపోయే వరకు పోషించడానికి, ఆదరించడానికి ఆయనకున్న శక్తి యొక్క సంపూర్ణతను మనం ఎన్నటికీ తెలుసుకోలేము. ఆదరిస్తూ ఆయన చేసే కృపాసహితమైన పరిచర్యలో ఆయన ఎల్లప్పుడూ మన అవసరాన్ని, ఆయన సర్వశక్తి పైన మన ఆధారాన్ని మనకు చూపిస్తూ ఆరంభిస్తూ ఉంటాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో నా ప్రజలను ఓదార్చుడి అని ప్రవక్తకు ఆయన చెప్తున్నాడు. ఆ తర్వాత ఆ సందేశం యొక్క స్వభావం గురించి తన సేవకుడికి ఉపదేశించడం కొనసాగించాడు. ప్రకటించు అని ఒకని స్వరం చెప్పింది. నేనేం ప్రకటించాలి అని యెషయా అడిగాడు. జవాబు ఏంటంటే, సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వువలే ఉన్నది అని 6వ వచనంలో ఉన్నది. అన్ని వేళల్లోనూ ఇదే దేవుని క్రమం. మన శూన్యతను, నిస్సహాయతను మనం గ్రహించే వరకు ప్రభువు అనుగ్రహించడానికి ఎదురు చూస్తున్న ఆదరణని పొందే స్థానంలో మనం ఉండలేం. త్రిత్వంలోని ప్రతి ఒక్కరూ ఆదరించే ఈ పరిచయలో పాల్గొన్నట్లు క్రొత్త నిబంధనలో గమనించగలం. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు అని తండ్రి అయిన దేవుడు పేర్కొనబడ్డాడు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువు తన శిష్యులకు చేసిన ఆఖరి ప్రసంగంలో 4 సార్లు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆదరణకర్త అని సంబోధించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 26 వచనాల్లో, 15వ అధ్యాయం 26వ వచనంలో, 16వ అధ్యాయం 7వ వచనంలో. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడమే మన ప్రభువు పనిలో, పరిచర్యలో ఒక భాగం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనం చదవండి. తండ్రి దగ్గర మనకు ఉత్తరవాది అని కూడా ఆయన పేర్కొనబడ్డాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో. ఉత్తరవాది అనే పదానికి యోహాను సువార్తలో ఆదరణకర్త అనే పదానికి ఉపయోగించబడిన గ్రీకు పదం ఖచ్చితంగా ఒకటే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసంలో ఉండి దేవుడు అనుగ్రహించు ఆదరణలో ఆనందించటం ఎంత గొప్ప ధన్యత. సహోదరుడు H.A. ఐరన్ సైట్. సింహములతో వందనాలు.